హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో నేను ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ స్లీవ్ డిజైన్ని కట్ వర్క్ అన్ని నీట్ ఫినిషింగ్తో ఎలా టర్న్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అన్నది చాలా ఈజీ వేలో అయితే చూపిస్తున్నాను. ఇది బిగినర్స్కి అయితే చాలా బాగా యూస్ అవుతుంది. స్లీవ్ నేను 9.5 ఇంచెస్కి అయితే లైనింగ్ కరెక్ట్గా కట్ చేసుకున్నాను. మెయిన్ క్లాత్ని కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను. మనం కట్ వర్క్ స్టిచ్ చేసేటప్పుడు కింద వైపున క్లాత్ అనేది ఎక్కువ తీసుకోవాలి. మన కట్ వర్క్ అంటే 1 ఇంచ్ కిందకి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు స్ట్రైట్గా లైన్ వేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకున్నప్పుడు మనకు వర్క్ అనేది రివర్స్లో ఉంటుంది. ఒరిజినల్ అనేది కింద వైపు ఉంటుంది. ఇప్పుడు మేము స్టిచ్చింగ్ చేస్తున్నది ఉల్టా పైన స్టిచ్చింగ్ చేస్తున్నాము. ఈ కట్ వర్క్ ఎలాగైతే ఉంటుందో దాని పక్కనే స్టిచ్ వచ్చేలాగా అవుట్లైన్ ఉంటుంది కదా, అవుట్లైన్ పైన రాకుండా నీడిల్స్ అనేది కరువు షేప్ దగ్గర ఇలా దింపిన తర్వాత అయితే మనం క్రాస్ తీసుకోవాలి. ఇలా మొత్తం షేప్స్ ఎలాగైతే ఉంటుందో అలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది కొద్దిగా టైం పడుతుందండి. ఈ వీడియో అయితే నేను ఆల్రెడీ నెక్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అన్నది మన ఛానల్లో అప్లోడ్ చేశాను. నెక్ కంటే ఈ స్లీవే కొద్దిగా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే టర్న్ చేయడం అయితే చాలా ఈజీగా ఉంటుంది. రివర్స్ చేసినప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. చూడడం మొత్తం ఇలాగా కర్వ్ షేప్స్ అన్నీ తీసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది మొత్తం స్టిచ్ చేసేపాటికి మన రైట్ హ్యాండ్ అన్నది పెయిన్ వస్తుంది. ఇది స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైతే ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. చూడండి, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నీట్గా కర్వ్ షేప్స్ అన్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అంత క్లాత్ వర్క్ పక్కన ఉండేటట్టు చూసుకొని జాగ్రత్తగా నీట్గా ఇలా కట్ చేసుకొని తర్వాత చిన్నగా కట్స్ పెట్టుకోవాలి. ఆ కట్స్ కూడా మనం స్టిచ్చింగ్ చేసిన థ్రెడ్ పైన కట్ అన్నది కాకుండా చూసుకుంటూ జాగ్రత్తగా ఒక 1/2 ఇంచ్ అంత క్లాత్ వదులుకొని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా టర్న్ చేసుకోండి. మన వేల్ ఉంటుంది కదా, ఆ వేల్తో ఇలా రివర్స్ చేసుకుంటే ఈజీగా అయితే టర్న్ అయిపోతుంది. మన నెక్ కంటే స్లీవ్ అయితే ఇలా టర్న్ చేయడానికైతే చాలా ఈజీగా ఉంటుంది. ఇలా మొత్తం రివర్స్ చేసుకున్న తర్వాత చిన్న షార్ప్ డిజైన్స్ ఉంటాయి. అవి అంత క్లీన్గా అయితే రివర్స్ కావు. ఇలాంటి పెన్ ఏదైనా మరీ షార్ప్ లేకోకుండా ఈ పెన్ లాంటివి తీసుకొని ఇలా చివరి వరకు ఇలా రివర్స్ చేసుకున్నారంటే మనకు మొత్తం డిజైన్ మొత్తం కర్వ్ షేప్స్ అన్నీ నీట్గా బయటికి వచ్చేసాయి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత పై వైపున మనం ఒక ఫినిషింగ్ స్టిచ్ వేసుకోవాలి. పై వైపున నీట్గా మనం అవుట్లైన్ ఉంటుంది కదా, దాని పక్కనే స్టిచ్ వచ్చేటట్టు స్టిచ్ చేసుకోవాలి. కింద వైపున లైనింగ్ని లాక్కుంటూ మనం స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ అనేది బయట కనబడకూడదు. అలా ఫినిష్ చేసుకుంటూ లైనింగ్ అనేది లోపలికి లాక్కుంటూ అవుట్లైన్ పక్కనే స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా? ఇలా ఎండ్ వరకు స్టిచ్ చేసుకున్నారంటే మనకు స్లీవ్ అన్నది రెడీ అవుతుంది. మన ఛానల్లో అన్ని స్టిచ్చింగ్ రిలేటెడ్ వీడియోస్ ఉంటాయండి. ఈ వీడియో అయితే నేను నెక్ అలాగే స్లీవ్ షార్ట్ లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. చూడండి, మొత్తం ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ అలాగే పైవైపు క్లాత్ రెండు ఇలా అటాచ్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కటింగ్ చేసుకున్నారంటే మనకు నీట్ ఫినిషింగ్తో స్లీవ్ అన్నది రెడీ అవుతుంది. ఇదే విధంగా రెండో స్లీవ్ కూడా నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్నాను. ఇంతవరకు వీడియో చూసినట్టయితే ఈ వీడియోస్ అయితే మీరు ఏ ఊరి నుంచి చూస్తున్నారన్నది కామెంట్ బాక్స్లో చెప్పండి. వీడియోస్ ఎక్కడి వరకు రీచ్ అవుతున్నాయో నేను కూడా తెలుసుకుంటాను. నా వీడియోకి లైక్స్ అండ్ కామెంట్స్ చాలా తక్కువ వస్తున్నాయి. అలాంటప్పుడు రీచ్ కావని అంటూ ఉంటారు. వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ కామెంట్ అయితే చాలా తక్కువ ఉన్నాయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో కలుద్దాం.